హలో అండి. నేను మీ అనసూయ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయం టిఫిన్ కనేసి నేను గుత్తి వంకాయ ప్రిపేర్ చేస్తున్నాను. గుత్తి వంకాయ ప్లస్ జొన్న రొట్టె అనమాట. సూపర్ కాంబినేషన్ కదా. నేను నేను నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి చూద్దాం పదండి. ఇదిగోండి, నేను కర్రీ కోసం అయితే బెల్లము, ఉప్పు, కారం, పసుపు, అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయలు, బుడ్డల పప్పులు, కొబ్బెర, నువ్వులు, ఇక్కడ ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకలు కూడా వేసుకున్న రెండు. ఇవన్నీ మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. దానిలో నేను నానబెట్టిన చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట. తర్వాత మన తిరగమాతకు వచ్చేసి ఉల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడైతే వేయట్లేదు. టమాటో అన్నీ ఇవి తిరగమాతకు రెడీగా పెట్టుకున్నా. ఇవి గ్రైండ్ చేశాక నేను వంకాయ అయితే కట్ చేసుకుంటానండి. ఇవైతే గ్రైండ్ చేస్తాను. ఫస్ట్ గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. నేను జీలకర్ర, ఆవాలు, శనగకాయలు, మినపగాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్ అన్నీ వేసి కలిపేద్దాం. ఇవి కొంచెం ఎర్రగైనాక టమాటా వేస్తాం. ఇవి కొంచెం లైట్గా ఎర్రగైనాయి కదా, ఇప్పుడు టమాటా. టమాటా కొంచెం ఎగ్గినాక ముందుగా వంకాయలకు అంతా నింపి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేస్తాం. అదే ప్లేట్ను ఒక 2 నిమిషాలు మూసేద్దాం. 2 నిమిషాలు అయిపోయింది కదండి. చూద్దాం వంకాయల్ని. ఇవి ఉన్నాయి కదా, వీటినైతే కొంచెం కలుపుకున్నాము. సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇట్లా మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా 2 నిమిషాలు వేయిస్తాం, ఎందుకంటే పై వరకు మనకు ఉడికింది అనిపించినాక నేను వాటర్ పోసేస్తాను. అవి మగ్గేలోపు మనం ఇందాక వంకాయలకు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అదైతే వాటికి వేయంగా మిగిలిన దాన్ని నీళ్ళేసి కలిపేస్తాం. మధ్య మధ్యలో వీటిని ఇట్లా కలుపుతూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం మగ్గనిచ్చినాక మనం ఈ మిశ్రమాన్ని అయితే దీంట్లో పోసేద్దాం. చూద్దామండి, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ముక్కలు బాగా ఉడికినట్లు ఉన్నాయి కదా. ఈ టైంలో ఏం చేస్తానంటే, ఇంకా నేను ఇలా చేసి పెట్టుకున్నాను కదా, దీన్ని ఉండలు లేకుండా కలుపుకున్నా. దీన్ని అయితే వేసేస్తాయి. మనకు కావాల్సిన కాడికి నీళ్ళు, గ్రేవీ ఎక్కువ పలుచగా లేకుండా చిక్కగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు చూసుకొని ఇలా కలిపేసుకొని, ఈ టైంలోనే మనం ఉప్పు సరిపోయేలా చూసుకొని ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే గుత్తంగా ఇట్లా చేస్తానండి. మీరు ఎలా చేస్తారు? ఒక్కొక్క స్టైల్ కదా. నా స్టైల్ అయితే నేను ఇలా చేసుకుంటాను గుత్తంకాయ. ఇదిగోండి, మా అత్త దగ్గర నేర్చుకున్నాను గుత్తంకాయ కూర. అమ్మ దగ్గర చాలా తక్కువ, అసలు అమ్మ దగ్గర వంటలు నేర్చుకోలేదు నేను, చాలా తక్కువ. అత్తమ్మ దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను కాబట్టి ఇది మా అత్తమ్మ స్టైల్ అనమాట. అంటే చాలామంది ఇట్లే చేస్తారేమో, నేనైతే ఇట్లా చేస్తాను.
ఇంకా మళ్ళీ కొంచెంసేపు అయితే మగ్గనిస్తాం, అదల్లా ఉడకబట్టేంత వరకు మగ్గనిచ్చేస్తాము. ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నా. కర్రీ ఉడికేసరికి కొంచెం మాట్లాడుకుందామండి. ఇంకేంటండి విశేషాలు? ఉదయాన్నే కాఫీ తాగినారా? నేనైతే ఇంకా తాగలేదు. మళ్ళీ కూర అయినాక నేను ఇంకా రొట్టె చేసుకోవాలి కదా. ఇంకేంటంటే అందరు పూజ చేసుకున్నారా? పూజ అయితే నేను చేసేసిన. పూజ చేసి కర్రీ చేస్తున్నా ఫస్ట్. మా వాళ్ళకైతే కాఫీ ఇచ్చేసిన, నేనైతే ఇంకా కాఫీ తాగలేదు. నెక్స్ట్ అయితే రొట్టె చేసుకుంటాను. మీరైతే ఆ కర్రీ ఉడికేలోపు ఒక లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. చూద్దామా కర్రీ ఎలా ఉందో. నేనైతే మధ్య మధ్యలో కలుపుతూనే ఉన్నా, ఎందుకంటే అడుగంటుతుంది అనేసి. ఇదిగోండి ఇట్లా దగ్గరికి వచ్చేసింది కదా. ఆయిల్ తేలిందంటే మనం కర్రీ రెడీ అయినట్టే అనమాట తినడానికి. రెడీ అయింది కదా. స్టవ్ కట్టేసి మనం రొట్టె రెడీ చేసుకునే లోపు ఇది ఇంకా కొంచెం దగ్గర పడి ఇంకా గుజ్జుగా అవుతుంది. సూపర్ ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన. ఇప్పుడైతే జొన్న రొట్టె చేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి, అది మామూలుగా ఉండదు. నేనైతే ఆ పని చేసినాక కాఫీ తాగేస్తా, బాగుంటుంది. ఇంకేమంటారు? ఇంకేం లేదు కాబట్టి మీరైతే ఫస్ట్ లైక్ ఇచ్చేసినారు నాకు తెలిసి. ఈ పాటికి మీరు చాలా మంచి అబ్బా, లైక్ ఇచ్చేసింటారు ఈ పాటికి. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.